శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఉగాది తర్వాత మారుతున్నటువంటి కుజగ్రహం అంటే మనకి సుమారుగా ఏప్రిల్ 2వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు మధ్యలో సుమారుగా 64 రోజుల పాటు ఈ కుజగ్రహం మనకి కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతుంది. అంటే సాధారణంగా జాతకుడి మీద గోచారరీత్యా ఎక్కువ ప్రభావాన్ని, ఆదాయ వ్యయాల్ని, అలాగే రుణబాధలు, ఆర్థిక సమస్యలు, బంధువులతో విరోధాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య ప్రాబ్లమ్సు, అలాగే రియల్ ఎస్టేట్లో పెరుగుదల తగ్గుదల, అలాగే వివిధ మార్కెట్లో షేర్ల మీద కూడా ఈ కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ మరి మీనరాశిలో ఏర్పడినటువంటి ఈ 5 గ్రహాలతో కూడా కోణ దృష్టి కలిగి ఉండడం వల్ల చాలా వరకు ఈ గ్రహాల మధ్య అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. అలాగే మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడికి, కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజునికి ఏర్పడినటువంటి ఈ కోణ దృష్టి ప్రభావం వల్ల మరి ఇండస్ట్రీలో ఎక్కువగా పారిశ్రామిక రంగం అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ వారికి కూడా ఒక విధమైనటువంటి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. దానికి అదనంగా ఈ కుజుడు వృషభ రాశిలో ఉన్నటువంటి గురువుతో అర్ధకోణ దృష్టి కలగడం, అదే శుక్రుడితో కోణ దృష్టి కలిగి ఉండడం, ఇవన్నీ కూడా ఈ రాబోయే ఉగాది తర్వాత ఏప్రిల్ 3వ తారీఖు నుంచి జూన్ 6వ మధ్యలో ఈ సుమారుగా ఈ 64 రోజుల్లో ఎక్కువగా గృహ పరిశ్రమలు, ఇండస్ట్రీసు, రియల్ ఎస్టేట్ రంగం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఎవరికన్నా ఆర్థిక సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడతారు. వివాహ ప్రయత్నాలు కూడా చాలా వరకు కుజుడే కారణమవుతుంటాడు కాబట్టి ముఖ్యంగా వివిధ రాశుల మీద ఈ కుజుడి యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్థితి అంటే ఒక విధంగా కుజుడికి అది నీచ స్థితి అయినప్పటికీ కూడా సాధారణంగా మరి కుజుడు ఈ స్థితిలో ఉన్నప్పుడే ఎక్కువగా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. అంటే కుజుడు సహజ రాశి చక్రంలో 4వ రాశిలో నీచ ఉండడం అంటే గృహంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. అదే దశమ స్థానంలో మకరంలో ఉచ్చులో ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఆన్ డ్యూటీలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా భూమికి సంబంధించినటువంటి పనులు, వివాహానికి సంబంధించిన పనులు జరగాలంటే కుజుడు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కుజగ్రహ స్థితి 64 రోజులు మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి కుజుడు తృతీయ స్థాన సంచారం అంటే ముఖ్యంగా రాశిలో ఉన్న గురువుకి ఈ వ్యయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు అర్ధకోణ దృష్టి వల్ల ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలంటే చాలా ధైర్యంగా ఈ సమయంలో మీరు ప్రారంభించవచ్చు. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీకు సమీపంలోనే దగ్గరలోనే అంటే ఫ్రెండ్ సర్కిల్లో కానీ బంధువర్గంలో ఉన్నటువంటి వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. అంటే సుమారుగా మనకి ఇందాక మనం ఏప్రిల్ 2 నుంచి జూన్ 6వ తారీఖు మధ్యలో చాలా వరకు వివాహం నిర్ణయం అవడం,
దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవడానికి వృషభ రాశి వారికి చాలా బాగా కలిసి వచ్చినటువంటిది కుజుడి యొక్క స్థితి. రాశిలో గురువు ఉండడం ఒక అదృష్టం. మరి సప్తమాధిపతి 3లోకి వచ్చి 2 గ్రహాల మధ్య ఏర్పడినటువంటి అర్ధకోణ దృష్టి చాలా వరకు మీకు సక్సెస్ రావడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా వివాహ విషయంలో కానీ, కొత్తగా ఏదన్నా వ్యాపారం చేద్దామన్నా, పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేసుకుందామన్నా, లేదు ఇంకా మనకి కొత్త వ్యాపారాలు, విడిపోయినటువంటి భార్యాభర్తలు, దూరమైనటువంటి మిత్రులు లాంటి వారు తిరిగి కలుసుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు చెప్తూ ఉంటుంది. అంటే సప్తమం అన్నది ఏంటంటే, మనం ఎవరితో అయితే నిత్యం వ్యాపార వ్యవహారాలు చేస్తుంటామో అది వస్తుంది, భార్య లేదా భర్త వస్తుంది. అలాగే ఎఫైర్స్ అంటే ఏదో ఒక సంబంధాలు ఉంటాయి, స్నేహం అనుకోవచ్చు, ఇంకో సంబంధం అనుకోవచ్చు, ఇవన్నీ కూడా సప్తమ స్థానం చెప్తూ ఉంటాయి. అటువంటి సప్తమ స్థానాధిపతి కుజుడు అనుకూలమైన స్థితిలోకి వస్తూ, రాశిలో ఉన్నటువంటి గురువు ఎప్పుడు కూడా ఏంటంటే ఒక భావాన్ని ఎక్స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఏదైనా దూరమైన వాళ్ళని కలపడం కానీ, పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించడానికి గురుబలం కంపల్సరీగా ఉండాలి. సో ఈ 2 గ్రహాల మధ్య ఏర్పడినటువంటి అర్ధకోణ దృష్టి 100% మీకు వివాహం నిశ్చయం అవుతుంది. దూరమైనటువంటి వారు తిరిగి దగ్గర అవుతారు. ఇంకా మీకు పర్ఫెక్ట్ టైం కావాలంటే గురువు ఉన్న డిగ్రీలోకి నెమ్మదిగా ఇప్పుడే, అంటే మనకి ఏప్రిల్ 3వ తారీఖునే ప్రవేశించినటువంటి కుజ భగవానుడు నెమ్మదిగా మరి ముందుకెళ్ళినప్పుడు, గురువు ఉన్నటువంటి డిగ్రీలకు దగ్గరగా వచ్చినప్పుడు మీరు అనుకున్న పనులు ఇంకా గట్టిగా నెరవేరుతాయి. సరే, ఇప్పుడు కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఈ వేగంగా ప్రయాణించే ఈ కుజుడు తన డిగ్రీల నుంచి గురువు ఉన్న డిగ్రీ మీద దాటేటప్పుడు కంపల్సరీగా ఈ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే ఇది కొద్దిగా అనుభవం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇది అవగాహన కోసం చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఈ కుజుడికి రాస్యాధిపతి శుక్రుడికి ఏర్పడినటువంటి కోణ దృష్టి, ఇది కూడా చాలా వరకు మరి కొత్త సంబంధాలు ఏర్పరచుకోవడానికి, కొత్త వ్యవహారాలు స్టార్ట్ చేయడానికి నడుస్తూ ఉంటుంది. అంటే మీనరాశి ఒక చలనచిత్ర రాశి లాంటిది. కర్కాటకం కూడా ఈ సినిమా ఇండస్ట్రీకి చంద్రుడు కారణం అవడం వల్ల కామన్గా ఈ మీనరాశి, కర్కాటక రాశి బలంగా ఉన్నవాళ్ళు సినిమా రంగంలో, మీడియా రంగంలో బాగా రాణించగలుగుతూ ఉంటారు. అటువంటి వారికి ఈ శుక్ర కుజుల కోణ దృష్టి, మధ్యలో ఉన్నటువంటి గురువు చాలా బలంగా ఉండడం వల్ల ఎవరైనా కొత్తగా ఇండస్ట్రీలోకి ప్రవేశించాలనుకున్నా, మీడియా రంగంలోకి ప్రవేశించాలన్నా, కామన్గా వృషభ రాశికి కలిసి వచ్చే ఫైనాన్స్ రంగంలోకి ప్రవేశించాలన్నా చాలా వరకు ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. ఇక రాహు సంబంధం కుజుడికి ఏర్పడడం వల్ల చాలా వరకు ఈ సాఫ్ట్వేర్ రంగం అనేది కామన్ కాబట్టి, మొత్తం మీద ఏదైనా ఈ వృషభ రాశి వారికి రాబోయే సుమారు 2 నెలల్లో జీవితంలో సెటిల్మెంట్ రావడానికి ఈ పంచగ్రహ కూటమి అయితేనే, కుజగ్రహ స్థితి అయితేనే, గురువు వీళ్ళంతా కూడా సహకరిస్తున్నాడు. అయితే ఈ బలం మే 15 వరకు చాలా బలంగా ఉంటుంది కాబట్టి ఈలోగా మీ యొక్క ఇంపార్టెంట్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే ఇంకా పని చాలా సులువుగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అయినా కుజగ్రహం జాతకులకి అనుకూలంగా ఉండాలంటే జాతకుడు సరైనటువంటి వాస్తు సంబంధించిన గృహంలో నివసించవలసి ఉంటుంది. సాధారణంగా గృహంలో వాస్తు దోషాలు ఉన్నప్పుడు అది కుజగ్రహం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపుతుంటుంది అన్నమాట. సాధారణంగా ఒక గృహంలో ఆగ్నేయ దోషం ఉండడం వల్ల ఏంటంటే భార్యాభర్తల మధ్య విభేదాలు, భర్తకి బలహీనతలు, వ్యసనాలు, అలాగే వాయువు దోషం ఉండడం వల్ల రుణాలు నుంచి బయటపడకపోవడం, పిల్లల పెళ్ళిళ్ళు ఆలస్యం అవడం జరుగుతుంది. తూర్పు ఈశాన్యం అనుకూలంగా లేకపోవడం వల్ల నిరుద్యోగులు ఎక్కువగా ఉంటారు. అంటే మొత్తం మీద వాస్తు కరెక్ట్గా ఉంటే కుజుడు మీకు కరెక్ట్గా పనిచేసి ఎటువంటి సమస్య నుంచైనా బయటపడడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీ యొక్క జన్మ జాతకంలో కుజుడు పాపగ్రహాలతో ఉన్న, దుస్థానంలో ఉన్న, కంపల్సరిగా మీరు నివసించే గృహంలో వాస్తుపరమైన దోషాలు 100% ఉంటాయి. సో దక్షిణ దిక్కు
మొత్తం కూడా కుజుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది దక్షిణ ఫేసింగ్ గృహం అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. అది కుజుడు వారి రాశిలో వారి యొక్క జన్మజాతకంలో బలంగా ఉంటే దక్షిణమే వాళ్ళకి బాగా రాణించడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీరు ఒక ఆర్థిక సమస్యలో ఇరుక్కున్నా, కోర్టు సమస్యలున్నా, తరచూ యాక్సిడెంట్లు అవుతున్నా, మీ కుటుంబంలో ఒకరికి చాలా వ్యసనాలు ఏర్పడుతున్నా, స్త్రీలకి సరైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ, వారికి ఏదో ఒక ప్రాబ్లం రావడం కానీ జరుగుతున్నా, కుటుంబంలో ఎవరూ పని లేకుండా అందరూ నిరుద్యోగులుగా ఉంటూ ఏదో ఒకళ్ళ ఆదాయం మీద ఆధారపడుతున్నా, ఇవన్నీ కూడా కుజగ్రహ ప్రభావం వల్ల ఆ గృహంలో వాస్తు దోషాలు ఉన్నట్టు గమనించవలసి ఉంటుంది. అంటే కేవలం మీరు అద్దింట్లో ఉన్నా ఆ వాస్తు మీ మీద పనిచేస్తుంది. ఒకవేళ మీరు సొంత ఇల్లు ఉన్నా ఆ సొంత ఇంట్లో ఉండకుండా వేరే ఇంట్లో ఉన్నా మీ మీద వాస్తు దోషం అన్నది ఎక్కడికి వెళ్ళినా మీ సొంత గృహం అంటూ ఉంటే, అంటే మీ సొంత గృహం అవ్వచ్చు, మీ తాతగారిది అవ్వచ్చు, తండ్రి గారిది అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీ మీద ప్రభావం చూపుతుంటాయి. కాబట్టి ఎక్కువగా మనకు ఒక సమస్య 2-3 సంవత్సరాలైనా పరిష్కారం అవడం లేదు. ఎంత ప్రయత్నం చేసినా దాని నుంచి బయటపడలేకపోతున్నాం. గ్రహాలు మారినా, దశలు మారినా అదే సమస్య ఉందంటే కంపల్సరిగా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తు దోషం ఉన్నట్టుగా భావించి దాన్ని ఏదో విధంగా సరి చేసుకుంటూ కుజగ్రహ అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అలాగే హనుమాన్ ఆరాధన కంపల్సరిగా ప్రతి మంగళవారం మీ ఇష్టదైవాన్ని ఆరాధించడం వల్ల, మంగళవారం నియమంగా ఉండడం వల్ల టెంపరీగా మీ ఉన్నటువంటి వాస్తు దోషాలు పరిహారం అవుతాయి. అలాగే ఈ రుణ సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, నిరుద్యోగ సమస్యలు కూడా చాలా వరకు ఈ సుబ్రహ్మణ్య స్వామిని కానీ హనుమాన్ కానీ ఆరాధించడం వల్ల పరిహారం అవుతాయి. బట్ ఏదైనా శాశ్వత పరిహారం మాత్రం కంపల్సరీగా ఒక 2-3 సంవత్సరాలుగా ఒకే సమస్య మిమ్మల్ని వేధిస్తుంటే మీ గృహాన్ని కూడా సరి చేసుకుంటే కేవలం మీరు త్వరలోనే ఆ సమస్యలు సాల్వ్ అవడం అనుభవ రీత్యా కనబడుతుంది. స్వస్తి.